ఇక అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నీటి పాలవుతుండటంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రైతులు. నిన్న కురిసిన వడగండ్లు, గాలివానలతో వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యమంతా తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలు, ఈదురుగాలులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు నష్టం మిగిల్చాయి. గాలులతో వందల ఎకరాల తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. జగిత్యాల జిల్లాలోని బంగినపల్లి, దశేరి లాంటి రకాల మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షల దాకా నష్టం వచ్చిందని చెబుతున్నారు రైతులు. వడగండ్ల వాన, ఈదురుగాలులకు వరి పంట నేల కొరిగింది. కోతకు వచ్చిన వరి నేలకు పడిపోవడం, అటు ఐకేపీ కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. జగిత్యాల మండలంలో వడగండ్లు, ఈదురుగాలులతో దాదాపు 300 ఎకరాల వరి, 20 ఎకరాల మామిడి తోటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల మార్కెట్కు తరలించిన మొక్కజొన్న తడిసి ముద్దైంది. అటు జిల్లాలోని మేడిపల్లి, మల్యాల మండలాల్లో కల్లాలు, మార్కెట్లలోని ధాన్యం నీటిపాలైంది. కొద్ది చోట్ల వర్షం దాటికి ధాన్యం కొట్టుకుపోయింది. మేడిపల్లి మండలం కొండాపూర్ శ్రీ రామస్వామి జాతరలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో షాపులు ధ్వంసమయ్యాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో వ్యవసాయ మార్కెట్లోని ఐకేపీ కేంద్రంలో రాత్రి అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. వీళ్లకి రైతు సంఘం నాయకులు కూడా అండగా నిలిచారు. ఐకేపీ కేంద్రాల్లో 1000 క్వింటాల్లో ధాన్యం ఉన్నా కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు సిబ్బంది, మిల్లర్లు కలిసి తమను దోచుకుంటున్నారని ఆరోపించారు. వ్యాపారస్తులు మిల్లర్లను కొనే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఘోరంగా విఫలమైంది. 20 ఏళ్ల కిందనే 2200 అమ్మిన బీపీటీ వడ్లు ఇవాళ 1600, 1500 అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. వర్షాలు వస్తున్నాయి, రైతులు ఎట్టాగు వాళ్ళు దాచుకోలేరు, వాళ్ళకంత శక్తి లేదు, వాళ్ళని పెట్టుకోవడానికి స్థలం లేదని మిల్లర్లు మొత్తం పెద్ద ఎత్తున సిండికేట్ అయ్యి మరి పెద్ద ఎత్తున అతి తక్కువ ధరకు రైతుల్ని దోచుకునేదానికి ప్రయత్నం చేస్తే వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ చాలా ఘోరంగా విఫలమైంది ఈ ప్రభుత్వం. మార్కెట్ యార్డ్ లో ధాన్యము అకాల వర్షాలు వచ్చి తడిసిపోవడం జరిగింది. రైతులందరూ దిక్కుదోసని పరిస్థితి ఉంది. ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం ఇప్పటికీ 20 రోజులైనా కానీ పడిగాపులు కాస్తున్నా కానీ మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేరు. మరి కొనుగోలు చేయకపోవడం వల్ల బస్తాలు లేవని చెప్పి కొంతమంది, మరి ఇంకా కాలేదని ఇంకా పదులుందని కొంతమంది, రైతులందరూ తడిసిపోయింది. ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులు, వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు మార్కెట్లో ధాన్యం కూడా తడిసిపోయింది. పంటలు నేల కొరిగాయి. దాదాపు 1000 ఎకరాల వరి, 1500 ఎకరాల మొక్కజొన్న, 400 ఎకరాల మామిడి తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జనగామ జిల్లాలోని మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. అధికారులు కొనకపోవడం వల్లే తమకు నష్టం జరిగిందని రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మొక్కజొన్న, వరి, మిర్చి తడిసిపోయింది. ఈ వర్షాకాలానికి గవర్నమెంట్ ఇవి ముత్తగానే చూస్తూ పోతున్నారు, ఎవరు కొంటలేరు సరిగా. ఒక్కొక్క రైతు ఏడ్చుకుంటా నానా బాధలు పడుతున్నారు. తినడానికి తిండి లేక, నిరద లేక, నిప్పు లేక వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు రైతులు. దయచేసి మాత్రం సీసీ అయినా ఎఫ్సీ అయినా ఈ ఒడ్లు మాత్రం తప్పనిసరిగా రైతుల దగ్గర తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిందే. మా కష్టాలు వర్షాలు కొట్టుకపోతున్నాయి, ఒడ్లు ఆడలో మొగలు ఏడ్చుకుంటున్నాం మేము. మా బాధలు ఎవరు పట్టించుకుంటలేరు. ఫస్ట్ వచ్చినాడు ఇంటి అక్కడ నుండి వచ్చినాడు 21 వచ్చింది, 22 మ్యాచ్లు వచ్చింది, తీసుకోలేదు. ఇప్పుడు 38 తడిచి ఏం చేయాలి మేము? దీని గురించి ప్రభుత్వం ఏమంటాం? ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ మనకు మార్కెట్ లో చైర్మన్ లేడు. ఇప్పుడు ఎవరిని అడగాలంటే అక్కడ తాళం వేసి ఉంటుంది, ఎవరిని అడగాలి? మేము పోయి అవి మొత్తం నీళ్ళకి తీసాము, బయట పోసాము. ఎవరినన్నా అడిగిన వాళ్ళని మాత్రం పక్కకు పెట్టి వేరే వాళ్ళే కొంటారు, పైసలు తీసుకుంటారు. 2000, 1000 తీసుకుంటారు. ఒడ్లు మాత్రం పోతున్నాయి. ఏ ఒడ్లను కూడా పట్టించుకుంటారు లేరు. సెక్రటరీ దగ్గర పోయినాం, సెక్రటరీ ఆఫీస్ లో పోతే ఒక్క మనిషి కూడా అక్కడ ఎవరు లేరు. రాత్రి కురిసిన వర్షం, గాలి దుమారంతో మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లోని తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. ఐకేపీ కేంద్రంలో వరి బస్తాలు తడిసిపోయాయి. మహబూబాబాద్ ఇల్లెందు ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో కరెంటు సరఫరా నిలిచింది. అటు వరంగల్ రూరల్, భూపాలపల్లి జిల్లాల్లోనూ పంట నష్టం జరిగింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు.